రోజు ఉదయాన్నే బకెట్లలో నిండుగా నీళ్లు పట్టి ఉంచుతాము. ఆ కాకి చూడండి ఎలా సేద తీరుతుందో. చిన్న చిన్న పిట్టలు కూడా సేద తీరుతూ ఉంటాయి. ఇక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. కానీ మనం చేసిన పని వలన కొన్ని పక్షులు సేద తీరుతూ ఉన్నాయి. ఇకపోతే ఇప్పుడు మహాలయ పక్షాలు జరుగుతున్నాయి. రేపు అమావాస్యతో అయిపోతాయండి. ఈరోజు కాకరకాయ వేపుడు, ములక్కాయ సొరకాయ ముక్కలు వేసి సాంబార్ పెట్టాను. మా వారిని భోజనానికి పిలిచాను. ఆయన కాకి అరవడం చూసి మా అమ్మ పిలుస్తుందే అన్నారు. ఓయ్, భలే గుర్తు చేశారులేండి. ఈరోజు మీ అమ్మ నాన్నగారికి ఇష్టమైన కూరలే వండాను అని గబగబా నిండుగా ఉన్న భోజనాన్ని ఆకులో పెట్టి పెరుగు వేసి నీళ్ళ గ్లాసు వారి చేతికి ఇచ్చాను. ఆయన మెట్టుపై పెట్టి దండం పెట్టుకుని యువతలకు వచ్చేశారు. కాకి గబగబా వచ్చి ముట్టుకుంది. అప్పుడు ఆయన పొందే ఆనందం ఉంది చూశారు. వాళ్ళ అమ్మగారు నిజంగానే వచ్చి తిన్నంత తృప్తి పడ్డారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి